సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆన్లైన్లో బైక్ అనేది బుక్ చేసుకోవచ్చా లేదా, బుక్ చేసుకుంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈఎంఐ ఎలా పే చేయాలి, లేదా మనకి ఆఫర్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో. సో ఎందుకంటే ఇప్పుడు మనకి దసరా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి కదా. సో ఫ్లిప్కార్ట్లో కానీ లేదా అమెజాన్లో కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అని, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి ఇలా మనకి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఆఫర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఎంత ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారో, సో అసలు ₹1,00,000 బండి 85,000కి 80,000కి ఎలా ఇస్తున్నారు, సో అసలు ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను ఈ టాపిక్ సంబంధించి మన లైవ్లో అయితే మాట్లాడాను. సో లైవ్ అనేది అందరూ చూడరు కాబట్టి మీకు ఒక డెడికేటెడ్ వీడియో రూపంలో తీసుకురామని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారనమాట. సో మీకు ఒక కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. అసలు ఫస్ట్ పాయింట్, మనం అసలు ఆన్లైన్లో మనం బైక్ కానీ స్కూటీస్ కానీ పర్చేస్ చేయొచ్చా, సేఫేనా అని మాట్లాడుకుంటే కనుక సో 100% సేఫ్ అనమాట. మీరు కళ్ళు మూసుకొని మీరు ఆన్లైన్లో బైక్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా తెలిసి ఉండాలి. తెలుసుంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో బైక్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% మీరు ఏదైతే వెహికల్ చూస్ చేసుకున్నారో, బుక్ చేసుకున్నారో అదే వెహికల్ మీకు మీ ఇంటికి అయితే వచ్చి చేరుతుంది అనమాట. ఇక్కడ మనకి సెకండ్ పాయింట్లో ఏంటంటే, మనం వెహికల్ అనేది ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలా, లేదంటే మనం మన ఇంటికి డోర్ డెలివరీ చేస్తారని మాట్లాడుకుంటే కనుక, ఒకవేళ మీరు ఆన్లైన్లో బైక్ కానీ స్కూటీస్ కానీ మీరు బుక్ చేసుకున్నట్టయితే కనుక సో ఏదైతే కంపెనీకి సంబంధించిన బైక్ బుక్ చేసుకున్నారో ఆ కంపెనీ నుంచి, అంటే మీకు నియరెస్ట్లో ఉన్న షోరూమ్ నుంచి మీకు ఒక కాల్ అయితే వస్తుంది అనమాట. ఈవెన్ ఒక 1 అవర్లో మీకు కాల్ అయితే వచ్చేస్తుంది. సో 1 అవర్లో మీకు కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మీకు డోర్ డెలివరీ కావాలా లేదంటే మీకు షోరూమ్కి వచ్చి వెహికల్ తీసుకుంటారని చెప్పేసి అడుగుతారు. ఒకవేళ మీరు డోర్ డెలివరీ కావాలనుకుంటే కనుక మీకు డోర్ డెలివరీలో మీకు సంబంధించి సో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే వస్తారనమాట. వచ్చే డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఈఎంఐ ప్రాసెసింగ్ కానీ అయితే మీరు ఫుల్ పేమెంట్ చేసినా కానీ సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు మీ ఇంటి దగ్గర కంప్లీట్ చేస్తారనమాట. సో ఫస్ట్ పాయింట్. అదర్వైజ్ మీరు ఒకవేళ మీరు షోరూమ్కి వెళ్తారనుకుంటే కనుక మీరు షోరూమ్కి వెళ్ళి మీరు ఏదైతే బైక్ బుక్ చేశారో ఆ బైక్ని మీరు తీసుకోవచ్చు. అలాగే థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఇక్కడ కింద మనకి లాస్ట్లో 2023 మోడల్ అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. అంటే 2023 సంబంధించిన వెహికల్స్ అనేవి సేల్ చేస్తున్నట్టు అక్కడ చూపిస్తున్నారు. బట్ మీరు 2023 సంబంధించిన వెహికల్ చూస్ చేసుకున్నప్పటికీ మీకు మీ నియరెస్ట్ షోరూమ్ ఏదైతే ఉందో అక్కడ మనకి 2023 సంబంధించిన వెహికల్స్ అనేవి అవైలబిలిటీ అయితే ఉండవు అనమాట మ్యాక్సిమం అయితే. సో ఎందుకంటే మనకి 2024లో ఎండింగ్ అయితే చూస్తాం కాబట్టి సో 2023 స్టాక్ అంతా ఆల్రెడీ క్లియర్ అయితే చేస్తారు కాబట్టి సో మీకు మ్యాక్సిమం ఏంటంటే 2024 సంబంధించిన వెహికల్ మాత్రం ఇస్తారని చెప్పేసి సో నేను ఆల్రెడీ షోరూమ్ వాళ్ళకి అయితే చేసి అడిగాను అనమాట. సో ఇలా 23 సంబంధించిన బైక్ బుక్ చేసుకుంటే 24 సంబంధించిన బైక్ ఇస్తారా అని చెప్పేసి. సో 23 సంబంధించిన వెహికల్స్ అనేవి మా దగ్గర ఉండవు కాబట్టి మ్యాక్సిమం మీకు 24 ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఏదైతే వెహికల్ పర్చేస్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారో ఆ వెహికల్ సంబంధించిన కంప్లీట్ ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో రైడ్ రివ్యూస్ ఉంటాయి, వాకర్ రివ్యూస్ ఉంటాయి, మైలేజ్ టెస్ట్ వీడియోస్ ఉంటాయి, అలాగే మీకు రియల్ యూజర్ రిపోర్ట్స్ కానీ ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు చెక్ చేసుకున్న తర్వాత మీ అవసరాలు తగ్గట్టు మీరు ఆ వెహికల్ మీ అవసరాలను ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అని చూస్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ అనేది పర్చేస్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం బుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ట్రా ఫీస్ ఏముంటాయని మాట్లాడుకున్నట్టు కనుక సో రెగ్యులర్గా మనం ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా మనం ఈ బైక్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా ఫీస్ ఏమున్నాయి కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏదైతే బైక్ అనుకున్నారో ఆ బైక్ సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఫ్లిప్కార్ట్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో అదర్వైజ్ మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి కూడా మీరు బైక్స్ అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే బైక్ అనుకుంటారో, నేను ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే మీకు చూపిస్తున్నాను. సో హీరో ఎక్స్ట్రీమ్ 125R అని టైప్ చేయగానే ఇక్కడ మనకి 2 వేరియంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు బైక్ బుక్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా అయితే మీరు గుర్తించండి. ఇక్కడ మనకి వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో డిస్క్ వేరియంట్ ఉంటుంది, లేదా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది, డ్రమ్ వేరియంట్ ఉంటుంది. సో ఇలా మనకి అలా వీల్స్ ఉంటుంది, స్టీల్ వీల్స్ ఉంటుంది, ఇలా మనకి చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఈ పర్టికులర్ వేరియంట్లో 2 వేరియంట్స్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ మనకి ఐబిఎస్ మోడల్, ఏబిఎస్ మోడల్ 2 మాత్రం ఉన్నాయి. సో వీటి యొక్క వీడియోస్ అనేవి చూడండి. మీకు వీడియో చూస్తే కనుక మీకు కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుస్తాయి అనమాట. సో ఇక్కడ నేను ఏబిఎస్ మోడల్ చూస్ చేసుకుంటున్నాను. సో ఏబిఎస్ మోడల్ అనేది 1,02,860 రూపీస్ అయితే ఉంది. అదే మనం ఐబిఎస్ మోడల్ చూసుకుంటే కనుక 96,820 రూపాయలు అయితే ఉంది. సో నేను ఏబిఎస్ మోడల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా నేను ఇక్కడ హీరో ఎక్స్ట్రీమ్ 125R ఏబిఎస్ మోడల్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన ఇక్కడ చూడొచ్చు మనకి బ్రాండ్ కలర్ అయితే కనిపిస్తుంది. సో 5 స్ట్రోమ్ రెడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీ ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేసుకుని మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం కింద చూడొచ్చు, ఇక్కడ మనకి డెలివరీ అడ్రస్ అనేది మీకు అవైలబిలిటీ ఉందా లేదని ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఒకవేళ మీకు డెలివరీ అనేది మీకు అక్కడ పిన్ కోడ్కి మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ పిన్ కోడ్కి అవైలబిలిటీ లేకపోతే కనుక సో మీ నియరెస్ట్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. మీకు ఖచ్చితంగా మీకు అవైలబిలిటీ అయితే చూపిస్తుంది. సో చూపించిన తర్వాత ఇక్కడ మనం కింద చూసుకుంటే గెట్ ఎట్ 88,110 అని చెప్పి చూపిస్తుంది అనమాట. అంటే 88,110 రూపాయలకి మనం ఈ బైక్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఎలా అనేది మీకు అయితే చెప్తాను. ఇక్కడ 9,000 రూపాయలు మనకి
ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే 12,000 కన్నా ఎక్స్ట్రా ఎవరైతే కొంటారో వాళ్ళకి 9,000 రూపాయలు డిస్కౌంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పేమెంట్ ఆఫర్స్ కూడా మనకి రెండైతే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఫుల్ పేమెంట్ చేసినట్టయితే కనుక 5,750 రూపాయలు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మీకు 1,02,360 రూపాయల నుంచి మీకు 9,000 మీకు నార్మల్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్డ్ డిస్కౌంట్ అనేది మీకు అది కూడా మీకు ఎవరైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అనమాట. సో మీరు డెబిట్ కార్డు యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు ఆఫర్ అయితే వర్క్ అవ్వదు. సో మీకు ఖచ్చితంగా మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూస్ చేయాలి. ఈ ఆఫర్స్ అనేవి ఎవరికైతే ఖచ్చితంగా ఎవరికైతే క్రెడిట్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అనమాట. సో ఖచ్చితంగా మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటేనే ఆన్లైన్ జోలికి అయితే రండి, అదర్వైజ్ మీరు నియరెస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళిపోండి. సో ఎవరైతే హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేసి పర్చేస్ చేస్తారో వాళ్ళకి 5,750 రూపాయలు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అదర్వైజ్ మీరు ఈఎంఐలో కూడా మీరు బైక్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి ఆర్బీఎల్ ఉంది, ఎస్బీఐ ఉంది, ఇంకా హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసి ఉంది, ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి కార్డు మీద మాత్రం 6,500 రూపాయలు అనేది ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సో ఈఎంఐ కనుక తీసుకున్నట్టు కనుక ఇక్కడ మనకి ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో 24 మంత్స్, 36 మంత్స్, 18 మంత్స్ ఇలా మనకి ప్లాన్స్ అయితే ఉంటాయి. ఇదేంటంటే మీకు టెన్యూర్ అనమాట. మీరు ఈ అమౌంట్ అనేది ఎంత కాలంలో పే చేస్తారనేది టెన్యూర్ అంటారు అనమాట. సో 24 మంత్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 6,500 రూపాయలు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 4,280 ఇంటూ 24 నెలలు కనుక చూసుకుంటే 1,02,000 అయితే అవుతుంది అనమాట. సో ఇందాక మీరు ఫుల్ క్యాష్ పెట్టి తీసుకుంటే 88,000 అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఈఎంఐలో తీసుకున్నారు కాబట్టి మీకు 1,02,000 అయితే అవుతుంది. మీరు గుర్తుంచుకోండి. సో ఒకవేళ మీరు ఈఎంఐ కాకుండా మీరు ఫుల్ పేమెంట్ చెప్పి తీసుకున్నట్టయితే కనుక సో సింపుల్ గా మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు బై కొట్టండి. సో బై కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. సో అది మీరు ఎంటర్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు బైక్ అనేది మీకు ఈజీగా బుక్ అయితే అయిపోయింది. మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మీ ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 1 అవర్ లో మీకు ఒక కాల్ వస్తుంది మీ నియరెస్ట్ షోరూమ్ నుంచి. సో మీరు పలానా వెహికల్ కి మీరు పేమెంట్ చేశారు కదా, మీ వెహికల్ అనేది రెడీగా ఉంది, మీరు డోర్ డెలివరీ చేయమంటారా లేకపోతే మీరు షోరూమ్కి వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు డోర్ డెలివరీ చేయమంటే కనుక సో వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి మీ దగ్గర మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని అలాగే పేమెంట్ ఇంకా మీకు రోడ్ ట్యాక్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ అంటే ఆన్ రోడ్ ప్రైస్ మీరు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అది కూడా మీరు పే చేసిన తర్వాత మీకు వెహికల్ అనేది మీకు ఇచ్చి వెళ్తారనమాట. అదర్వైజ్ మీరు షోరూమ్ కూడా వెళ్ళి మీరు మీ వెహికల్ మీరు అయితే తెచ్చుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. అయితే ఆన్లైన్లో మనం పే చేసింది ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాబట్టి ఆన్ రోడ్ ప్రైస్లో మనకి ఎటువంటి ఛార్జెస్ ఉంటాయని మాట్లాడుకుంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్సూరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో 100cc ఒకలా ఉంటుంది, 200cc ఒకలా ఉంటుంది, 120cc ఒకలా ఉంటుంది, అలాగే 150cc ఒక రకమైన ఛార్జెస్ అయితే ఉంటాయి అనమాట. సో అప్రాక్సిమేట్లీ మీకు చెప్తాను, మీకు ఎగ్జాక్ట్ అయితే కాదు కానీ అప్రాక్సిమేట్లీ మీకు చెప్తాను. సో 100cc వెహికల్కి 8,000 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే 125 సెగ్మెంట్ బైక్స్కి 9,000 to 10,000 అయితే ఉంటుంది. అలాగే 150cc బైక్స్ కనుక చూసుకుంటే 12,000 నుంచి 14,000 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే 200cc సెగ్మెంట్ కనుక చూసుకుంటే 14,000 నుంచి 15,000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనకి 2+1 ఉంటుంది లేదా 3+2 ఉంటుంది. సో ఇలా మనకి కంపెనీ సైడ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు షోరూమ్కి వెళ్తే కనుక వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అని చెప్తారు. సో మీకు అప్రాక్సిమేట్లీ 125 సెగ్మెంట్ మనం ఎక్స్ట్రీమ్ 125R ని చూస్ చేసుకున్నాం కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 10,000 రూపాయలు మనకి ఇన్సూరెన్స్ అయితే పడుతుంది. అలాగే నెక్స్ట్ పే చేయాల్సింది మనం ఆర్టీఏ రోడ్ ట్యాక్స్ అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రోడ్ ట్యాక్స్ అని మనకి లైఫ్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనకి ఏదైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందో దాంట్లో మనకి 12% నుంచి 15% అయితే ఉండటం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనం ఒక 15% అనుకుందాము. సో 88,000 రూపాయలు మనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ పే చేసాం కాబట్టి దాంట్లో మనకి 15% అప్రాక్సిమేట్లీ ఒక 6,000 రూపాయలు అనుకుందాము. సో రోడ్లో మనకి రోడ్ ట్యాక్స్ అనేది ఒక 6,000 రూపాయలు పే చేసాము. అలాగే ఇన్సూరెన్స్ అనేది ఒక 10,000 రూపాయలు పే చేసాము. అలాగే ఇంకా అడిషనల్గా మనకి డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుంది, షోరూమ్ మెయింటెనెన్స్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం మీద ఇంకొక 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఈ 10,000 ప్లస్ రోడ్ ట్యాక్స్ అనేది ఒక 6,000 ప్లస్ ఇన్సూరెన్స్ అనేది ఒక 10,000 మొత్తం 26,000 రూపాయలు అయితే అయింది. సో ఈ 26,000 ప్లస్ 88,000 కనుక చూసుకుంటే 1,14,000 రూపాయలకి మీకు వెహికల్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు డైరెక్ట్గా మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకుంటే కనుక మీకు దగ్గరగా 1,25,000 రూపాయలు అయితే అవుతుంది, 1,25,000, 1,30,000 అయితే అవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా కొన్ని ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి అయితే మాట్లాడండి. సో మీరు ఆన్లైన్లో కనుక తీసుకున్నట్టు కనుక మీకు 1,14,000 రూపాయలకి మీకు ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ. నేను చెప్పిన ప్రైస్ అనేది మీకు ఎగ్జాక్ట్ కాదనమాట, అప్రాక్సిమేట్లీ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి షోరూమ్ టు షోరూమ్ మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, అలాగే వెహికల్ టు వెహికల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో మీకు ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ నియరెస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళి ఒకసారి వాళ్ళ ఆఫర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఆన్లైన్లో మీరు తీసుకుంటే ఎటువంటి ఫీస్ అనేవి చార్జ్ చేస్తారనే విషయాల గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు బైక్ అనేది బుక్ చేసుకోండి. సో వీడియోలు ఎంత ఎక్కువైనప్పటికీ కొంచెం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.